ఎవరివండి ఆ ఫ్లైట్ టికెట్స్? ఇవి ఫ్లైట్ టికెట్స్ కాదు, మనం గుడ్డి వాళ్ళమని అది వాడు మనకిచ్చిన సర్టిఫికెట్లు. ఆ రోజు దాన్ని ఇంట్లోకి రానివద్దన్నాను. ఆడపిల్ల అది ఏమైనా చేసుకుంటే ఆ పాపం మనకి చుట్టుకుంటుందన్నావు. అదేమీ చేసుకోలేదే. మనల్ని చేసింది మోసం. వాళ్ళమ్మ పెరట్లోంచి పారిపోతే ఇది సింహద్వారం నుంచే నీ కొడుకుతో లేచిపోవడానికి సిద్ధపడింది. చూడు, మనం ఏం తప్పు చేసామే? మనకే ఇంతకలా జరుగుతుంది. కాలు కింద పెట్టనివ్వకుండా పెంచిన కూతురు గుండెల మీద తన్నేసి వెళ్ళిపోయింది. ఆ బాధను మర్చిపోవడానికి వీడి తెస్తే వీడు కూడా మనకు అన్యాయం చేశాడు. నేనేం తప్పు చేయలేదమ్మా. నువ్వు తప్పు చేయలేదు, నేనే తప్పు చేశాను. ఊరు పేరు లేని నీకు ఇంటి పేరు ఇచ్చి అడ్రస్ ఇచ్చి తప్పు చేసింది నేను. ప్లాట్ఫామ్ మీద పడి ఉండాల్సిన నిన్ను ఈ ప్యాలెస్ లోకి తీసుకొచ్చి తప్పు నేను చేశాను. ఇంకా నిన్ను తిట్టి నన్ను నేను దిగజార్చుకోలేను. నా రక్తం పంచుకు పుట్టిన కూతురి నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది. ఎవరి రక్తాను అనాథకు నువ్వు మోసం చేయడంలో వింతే ఉంది. రే, నా కూతురు లేచిపోయినప్పుడు నేను ఓడిపోలేదురా. ఇప్పుడు నేను ఓడిపోయింది. వెళ్ళిపో, మళ్ళీ జీవితంలో నాకు ఎప్పుడు కనిపించు. వెళ్ళిపో. ఫ్లైట్కి టైం అయింది, వస్తాను. మంచిదయ్యా. రామ్, ఆ ఇంటి వాళ్ళకి అక్కర్లేంది నేనమ్మా, నువ్వు కాదు. ఆనంద్ చాలా మంచివాడమ్మా. అతనికంటే మంచివాణ్ణి నేను నీకు భర్తగా తేలేను. పెళ్లి చేసి అత్తవారింటికి పంపాననుకుంటాను. వెళ్ళమ్మా, వెళ్ళు. అది మీ అమ్మ నడిచిన ఇల్లమ్మా, వెళ్ళాం.
నేను వెళ్ళలేను. ఆనంద్, అత్తయ్య గారు, మీరు వెళ్ళొద్దు. నేను చెప్పేది మీరు వినాలి. మసీదుకు వెళ్ళి నమాజ్ చేసేవాళ్ళు ప్రార్థన చేయడానికి చర్చికి వెళ్ళరు. వెళ్ళకూడదని ఎక్కడా లేదు, కానీ వెళ్ళరు. అక్కడ మతం అడ్డం వస్తుంది. దేవాలయం లాంటి ఈ ఇంట్లోకి నేను ఎప్పుడైనా రావచ్చు, కానీ రాలేదు. ఇక్కడ నేను చేసిన తప్పు అడ్డం వచ్చింది. మీనాక్షిని ఈ ఇంటి నుంచి తీసుకెళ్లిన రోజున అది ప్రేమ అనుకున్నాను. ఒక ప్రేమికుడుగా నేను చేసింది తప్పు కాదు అనుకున్నాను. కానీ అది తప్పని ఒక తండ్రిగా ఎప్పుడు తెలుసుకున్నాను. నా కూతుర్ని మీ తాతయ్య దగ్గరికి వెళ్ళిపో అంటే అది 10 గజాల దూరం వెళ్ళి తిరిగి నా వైపు చూసింది. ఆ 10 గజాల దూరాన్నే నేను భరించలేకపోయాను. అప్పుడు అనిపించింది, మీ కూతుర్ని మీ జీవితంలోంచి తీసుకెళ్ళి మిమ్మల్ని ఎంత బాధ పెట్టానా అని. భగవంతుడు తప్పుదిద్దుకునే అవకాశం అందరికీ ఇవ్వడు, కానీ నాకిచ్చాడు. ఆ రోజు మీ అమ్మాయిని తీసుకెళ్ళి నేను ఈరోజు నా కూతుర్ని అప్పచెప్తున్నాను. జరిగింది మర్చిపోండి. మీరు నన్ను క్షమించకపోయినా ఎన్నో సంవత్సరాలుగా మీ క్షమాపణ కోసం ఎదురు చూస్తున్న మనిషి ఉన్నారు. ఆ మనిషినైనా క్షమించండి. నాన్న, నేను చనిపోతున్నానని తెలిసినా మీరు రాలేదంటే మిమ్మల్ని నేనెంత బాధ పెట్టానో నాకిప్పుడు అర్థమవుతోంది. మీరు వస్తే మీ కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలనుకున్నాను. మీరు రారని తెలిసిపోయింది. నాన్న, నేను పుట్టినప్పుడు మీ చేతుల్లో ఏడ్చుంటాను. ఇప్పుడు చనిపోతూ మిమ్మల్ని ఏడిపించి వెళ్ళిపోతున్నాను. నాకింకో జన్మంటూ ఉంటే మీ కూతురుగానే పుడతాను. మీ మాటే వింటాను. అమ్మా, నాన్నగారు చిన్న తప్పుని కూడా క్షమించరు. నన్ను క్షమించమని చెప్పమ్మా. మీనా, సీత, 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 రుకో సీత.
ప్రసాద్, నువ్వు మాతో పాటు ఇక్కడే ఉండడానికి నేను నిన్ను క్షమాపణ అడగాల బాబు. మనిషికి పౌరుషం పంతం మాత్రమే ఉండాలనుకున్న నాకు కదిలించే కన్నీళ్లు కూడా ఉంటాయని గుర్తు చేశావు. ఈ ప్రపంచంలో దానగుణమే గొప్పదని చాలామంది అంటుంటారు, కానీ క్షమించడమే అతి గొప్ప గుణం అని ఇప్పుడు నేను తెలుసుకున్నాను. రారా వచ్చి చెప్పు. నువ్వేగా ఫ్లైట్ టికెట్ ఇచ్చింది, వెళ్ళి తాతగారి చెప్పు. ఏమిటి వినండి? మనేమో మీలో ఆనంద్కి వేలే పెళ్లి చేస్తున్నాలని ఆనంద్ బెల్ మీద సీతక్క బెల్ మీద ఫ్లైట్ టికెట్స్ తెచ్చిచ్చావు. ఆనంద్ ఎక్కడున్నాడు? వెళ్ళిపోయాడు. బాబు, అర్చన ఎవరి పేరు మీద చేయించమంటారు? రాఘవయ్య సీతాలక్ష్మి గారి పేరు మీద చేయించే. గోత్రం చెప్పండి. పోగునోళ్ళు గోత్రం. మీ పేరు? ఆనంద్. గోత్రం? మీ గోత్రం చెప్పు బాబు. దేవుని గోత్రం. కాదు, పోగునోళ్ళు గోత్రం. నాకు నిజం ఎందుకు చెప్పలేదు? మీరు అడగలేదుగా. 20 సంవత్సరాల క్రితం ఇదే ఆశ్రమం నుంచి దేవుడిచ్చిన పుత్రుడు అని నిన్ను తీసుకెళ్లాను. పరువు తీసి వెళ్ళిపోయిన కూతురి స్థానంలో పరువు నిలబెట్టే కొడుకు అని నిన్ను అమితంగా ప్రేమించాను. ఆ ప్రేమే నన్ను పిచ్చివాణ్ణి చేసింది. ఆ పిచ్చే నిన్ను అనుమానించేలా, నిన్ను అనాథమని నోరు జారేలా చేసింది. ఆ దేవుడు నన్ను కరుణించాడు. అందుకే నువ్వు మళ్ళీ నాకు కనిపించావు. లేకపోతే నేను అనాథనయ్యేవాడినిరా.